నేనైతే ఆవిరి వడియాలకి అయితే పట్టడానికి రాత్రి ఒక గ్లాసు రైసు, అర గ్లాసు సగ్గుబియ్యం అయితే నానబెట్టానండి. ఈ రాత్రి బాగా శుభ్రంగా 3 సార్లు అయితే కడిగేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. మళ్ళీ పొద్దున్న కూడా ఒకసారి 2 సార్లు కడుక్కోవాలి. ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. సగ్గుబియ్యంలో మురికి ఉంటుంది కదా, అదంతా పోవాలన్నమాట. నేను రాత్రి 3 సార్లు కడిగాను, మళ్ళీ పొద్దున్న కూడా బాగా వాష్ చేసుకోవాలన్నమాట. దీన్ని వాటర్ బాగా తక్కువ వేసి దోసల పిండిలా గ్రైండ్ చేయాలండి. మిక్సీ వేస్తున్నాను. వాటర్ ఎక్కువ వేయకూడదండి, బాగా పలచగా అయిపోద్ది బ్యాటరు. వాటర్ వేస్తున్నాను. సరే కదండి, దోసల పిండిలాగా ఎంత మెత్తగా బాగా రుబ్బుకోవాలన్నమాట. ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా దోసల పిండిలాగా మెత్తగా బాగా రుబ్బుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్, ఆవిరి వడియాల్లో పచ్చిమిర్చి పేస్ట్ అన్నా వేసుకోవచ్చండి. లేకపోతే ఇంకలా ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, దాన్ని పొడి కింద చేసుకుని మిక్సీలో ఇదన్నా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదైనా వాడచ్చండి. నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వేయించినప్పుడు బాగా కనిపిస్తాయని, పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఎర్రగా కనిపిస్తాయి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. కరివేపాకుని బాగా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను కట్ చేస్తున్నాను కదండి, అలా కట్ చేయాలన్నమాట. ఇదే చూసారా, ఆవిరి వడియాల పిండి అనేది ఇలా ఉండాలండి. దోసల పిండి ఉంటుంది కదా, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లిక్స్ అండి, తరిగి పెట్టుకున్న కరివేపాకు, తగినంత సాల్ట్ తక్కువ వేసుకోవాలండి. ఆరినప్పటికీ బాగా ఉప్పు అయిపోతాయి అన్నమాట వడియాలు. ఎప్పుడైనా సరే వడియాలు పెట్టినప్పుడు సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి. ఈ మూడుని బాగా కలపాలన్నమాట. మనకు పిండి అనేది కొంచెం గట్టిగా ఉందనుకోండి, వాటర్ కలుపుకోవచ్చు, ఏం కాదు. వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఆవిరి వడియాలు చేస్తున్నాం కదండి మనం, దానికి కావాల్సింది పెద్ద బౌల్ ఒకటి తీసుకోవాలండి. దాంట్లోకి వాటర్ నింపుకోవాలన్నమాట. ఆవిరి మీద కదండి మనం ఉడికించాలి వడియాలు. ఈ వాటర్ని ఇలా స్టవ్ మీద పెట్టాలి. మనకి స్టాండ్ ఉంటుంది కదండి, ఆ స్టాండ్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఆ స్టాండ్ మీద ఈ ప్లేట్ కూడా ఇలా బోర్లించాలండి. ఇప్పుడు మనం వేస్తాం కదా వడియాలు చిన్న చిన్న గిన్నెల్లో, అవి దీని మీద పెట్టాలన్నమాట. మనం లోటా మీద వేసామనుకోండి ఒక్కొక్కటే అవుతుంది, టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇలా వేసుకుంటే పట్టికి 2-3 వడియాలు అయితే వచ్చేస్తాయి మనకి. ఆవిరి వడియాలు వేయడానికి అయితే ఇటువంటి ప్లేట్స్ అయితే వాడాలండి. ఈ ప్లేట్స్ ముందుగా
ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఇలా తడపాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలుపుకుని ఈ గిన్నెల్లో అయితే వేయాలన్నమాట. బాగా ఒత్తిగా వేసేయకూడదండి, సమానంగా వేయాలి. బాగా ఒత్తిగా వేసేసినా అట్టులాగా అయితే వచ్చేస్తాయి అన్నమాట, అలా రాకూడదు. మనం ముందుగా వాటర్ పెట్టి స్టవ్ అయితే వెలిగించాం కదండి, చూసారా వాటర్ అయితే వేడెక్కున్నాయి. ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్స్ని ఎలా పెట్టుకోవాలండి మనం. ఇంకొక వడియా కూడా వేస్తున్నాను నేను. మూడు అలా పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలన్నమాట. ఇందాక ప్లేట్లు కడిగాను కదండి, ఆ వాటర్ అయితే వంపేసాను. మళ్ళీ కొత్త వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట. చూడండి ఆవిరైతే వస్తుంది. అయిపోయినాయండి వడియాలు. ఇవి తీసేసి ఈ వాటర్లో ఇలా వేయాలన్నమాట. ఇలా వేసి తీసుకుంటే మనకి బాగా ఈజీగా వస్తాయండి వడియాలు. ఇంకొక వడియా కూడా వేస్తున్నాను నేను. ఇలా పెట్టేసి, నా దగ్గర అయితే ఎక్కువ ప్లేట్లు లేవండి, అందుకే ఈ 3 వాటితోనే వేస్తున్నాను. ఆవిరి వడి అయితే ప్లేట్లో నుంచి సెపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వస్తాయి అన్నమాట వడియాలు. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చినాయి కానీ ఆవిరి వడియాలు. వీటిని ఒక్కరోజు ఎండలో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి దీన్ని కూడా తీసేస్తున్నాను. ఒకసారి చాకుతో ఇలాగ కొంచెం ఇలాగ అన్న తర్వాత తీసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. చూసారా ప్లేట్ నుంచి ఎలా సెపరేట్ అయిపోతున్నాయో. ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలండి వడియాలు. ఇలా పిండి మనం ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి, లేకపోతే పైకి వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట, కిందేమో పిండి ఉండిపోద్ది. ఇలా కలుపుకుంటూ వడియాలు అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు 2 వడియాలు తీసి పక్కన పెట్టాను కదండి, అదే గిన్నెలో మళ్ళీ వేసుకుంటున్నాను. మనం ముందేసిన వాటర్ అయితే అయిపోయిందండి, మళ్ళీ వాటర్ వేస్తున్నాను నేను. ఇవైతే ఒక రోజంతా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎండ బాగా వస్తుంది కాబట్టి ఒక రోజు సరిపోతుంది.
ఇదేనండి ఆవిరి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత బాగా ఎండినాయో. నేనైతే ఇప్పుడు ఇట్లా వేయించి చూపిస్తానండి మీకు. ఈ వడియాలు అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్. దానికోసం మూకుడైతే పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై చేయాలి కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె అయితే కాగిందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయో ఆవిరి వడియాలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి పప్పులో కానీ, సాంబార్లో కానీ, రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో ఆవిరి వడియాలు. చూసారు కదా ఫ్రెండ్స్ ఆవిరి వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. వేయించాను కదా చాలా బాగా వచ్చినాయి, చాలా పెద్దగా కూడా వచ్చినాయి కదండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.